మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలోని విషాదం చోటు చేసుకుంది. మాసాయిపేట గ్రామానికి చెందిన డప్పు నవీన్, నెల్లూరు రాము అనే ఇద్దరు యువకులు మంగళవారం తన స్నేహితులతో కలిసి గ్రామ శివార్లోని ఒక క్వారీ గుంతలోని నీటిలో స్నానానికి వెళ్లారు. అయితే ఇద్దరు యువకులు గల్లంతు కాగా అతనితో పాటు ఉన్న మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు. గ్రామానికి చేరుకుని విషయం కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాలను గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చేపట్టగా ఒక యువకుడు మృతదేహం లభించింది. మరో యువకుడు కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. రాజుగారు నేను ఇద్దరం పోయి కోటలో పోయి స్నానం చేసి ఇప్పుడు ఈ పిల్లగాడు పోయి స్టాండ్ ఉన్నాడు రాజన్నోడు. అయితే మీ కొడుకు బండి మీద పోయిండు అమ్మ, డోర్ బండి వాడు ఆడవాడు బండి మీద పోయిండు అని 2 గంటలకు వచ్చినాక చెప్పిండు. చెప్పినప్పుడు వీళ్ళని మరి లెంకోవాలి కదా. అయితే వస్తాడని ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మళ్ళీ రాత్రి లెంకు మొత్తాను వాళ్ళు. అయితే ఇలా బిడ్డ ఏం చేసింది, గల్లవాడికి ఇట్లా గుంజుకొచ్చింది. చెప్పు రాయడానికి గల్లవాడికి ఇట్లా అలవాడికి స్టేషన్ మీదకి వచ్చిండు. స్టేషన్ మీదకి వచ్చి వెళ్ళొచ్చిండు. నిన్న నేను బాత్రూంలో తానం చేసుకుంటున్నా, కంపెనీకి పోతున్నామ్మా అంటే పువ్వు తినిపోవా బిడ్డ అంటే 1 గంట పని ఉందమ్మా చేసుకొని వస్తాను సార్. అయ్యా ఓ అయ్యా చూలే సార్, నేను ఇంట్లోనే ఉన్నా సారు. నేను బాత్రూంలో ఉన్న బేడం పెట్టి వెళ్ళొచ్చిండు. పనికి పోతున్నా పనికి పోతుండే అనుకున్నా.